నమస్తే ఉరకన్ శెట్టి గారు. నమస్తే సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో ఉరకన్ శెట్టి గారు, మీరు కూడా గమనించే ఉంటారు, మీరు మీ కెరీర్లో చాలా రోజుల నుంచి కూడా ఎవరైనా కెరీర్లో నష్టపోయిన వాళ్ళ గురించి ఎవరైనా పక్కన వాళ్ళు చెప్పేటప్పుడు చెప్తుంటారు, వాడి యాటిట్యూడ్ వల్ల వాడు నష్టపోయాడు, లేదంటే వాడి కెరీర్ వల్ల వాడు ఈరోజు ఇలాంటి పతనావస్థకు వచ్చాడని చాలామంది చెప్తుంటారు. అవునండి. అంటే నష్టపోయినప్పుడే ఇవన్నీ బయటకు వస్తాయి. ఎస్, వాడు నష్టపోయాడు అని చెప్పడానికి మనలో యాటిట్యూడ్ ఉందనో, లేదంటే మనకు అహంకారం ఉందనో, మనకు ఎగో ఉందనో, ఇలాంటి పదాలన్నీ కూడా బయటకు తీసి చెప్తుంటారు. అవునండి. ఇది చాలా సహజమైన విషయం. ఎస్, కానీ మనలో ఉన్న అహాన్ని, మనలో ఉన్న పొగర్ని, అంటే మన యాటిట్యూడ్ని, మన ఎగోని, మన ఆత్మాభిమానాన్నే మన సక్సెస్ మంత్రంగా ఎలా చేసుకోవచ్చు అంటారు? కంపల్సరిగా ప్రతి ఒక్క మనిషి యుగో ఉంది అని నిర్వచించే వ్యక్తే యుగో ఉన్న వ్యక్తి. యుగో అనే ఆ పదాన్ని మనం తీసుకొని చూద్దాం. ఎంపవరింగ్ అవర్ గ్రోత్, ఆ గ్రోత్ని ఎంపవరింగ్ చేసుకుంటూ అవుట్కమ్ తీసుకురావడమే యుగో. అంటే అహం నుంచి విజయం వైపు. సో ఈగో ఉంది, ఇలాంటి ఏ పదాలు అయితే మనల్ని వెనక్కి లాగే పదాలు విని ఉంటామో, మన వ్యక్తిత్వాన్ని కానీ మన ఆత్మాభిమానాన్ని కానీ క్రిటిక్ చేసే విధంగా ఉందో, ఏదైతే చాలా ఒక ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, విమర్శని స్వీకరించు కానీ నీ వ్యక్తిత్వాన్ని కానీ ఆత్మాభిమానాన్ని కానీ ఇర్రెస్పెక్ట్ చేస్తే దాన్ని త్యజించు, అంటే లివ్ ఇట్ చేయ అని అంటారు. సో అహం ఉంది, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క అవమానాలే, వాళ్ళ యొక్క ఈ నెగిటివ్ టాక్సే మన గ్రోత్కు ఉపయోగపడే మంత్రాలుగా మనం మలుచుకోవాలి. ఈ పదాలు మన గురించి ఎప్పుడైతే ఎవరైతే ఈగో ఉంది, కెరియర్ నాశనం చేసుకోవడానికి యాటిట్యూడ్ చాలా ఓవర్గా ఉంటుంది అని అంటూ ఉంటారో, ఆ సిచ్యువేషన్స్లో మనం ఈగో బ్రేక్ డౌన్ హ్యాబిట్స్ని అలవర్చుకోవాలి. మనకు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అలానే పాజిటివ్ పీపుల్స్ ఉంటారు, నెగిటివ్ పీపుల్స్ ఉంటారు. సో పాజిటివ్ పీపుల్ మనము కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, సక్సెస్ అయినా మనకు అదే రెస్పెక్ట్ ఉంటుంది, నష్టపోయినా అదే రెస్పెక్ట్ ఉంటుంది. ఇలాంటి వెల్ విషర్స్, శ్రేయోభిలాషులు ఉంటారు, అదేవిధంగా మెంటర్స్ ఉంటారు, గురూస్ ఉంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్య ఏంటి అని చెప్పుకొని ఇంట్రోస్పెక్షన్, ఆత్మపరిశీలన, ఈ ఆత్మపరిశీలన చేసుకొని మనిషికి ఈగో, యాటిట్యూడ్ ఇవన్నీ ఎవరు పెడతారు? ఏదో సిస్టమ్ పెట్టదు, మనిషికి మనిషే పెడతాడు. ఇలాంటి పదాలు ఎప్పుడు వస్తాయి? ఎదుటి వ్యక్తిలో లేనిది మన దగ్గర ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి సాధించలేనిది మనం సాధించినప్పుడు, ఎదుటి వ్యక్తికి రాని ఆలోచన మనకు వచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తి కన్నా ముందు చూపుతో మనం ఆలోచించినప్పుడు, ఏదో ఒకటి బురద జల్లాలి కాబట్టి, ఏదో ఒకటి అనాలి కాబట్టి, ఆ ఆలోచనతో అన్నప్పుడే ఈ ఈగో, యాటిట్యూడ్ లేకపోతే కెరియర్ నాశనం చేసుకోవడానికని వచ్చి ఉంటాయి. ఈ పదాలని మనం తీసుకొని ఈగో, ఎంపవర్ యువర్ గ్రోత్ టు అవుట్కమ్, మరొక ఆలోచనని శ్రేయోభిలాషులతో పంచుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఆలోచనని ఆచరణలో పెట్టి ఉన్న అనుభవాన్ని జోడించి మళ్ళీ అవుట్కమ్, మన గ్రోత్ ఎలా ఉండాలి అని అంటే ఈగోలో మనల్ని మనం ఎంపవర్ చేసుకొని, ఏ పదంలో అయితే మనల్ని ఈగో ఉంది అన్నాడో, ఏ ప్రొఫెషన్లో అయితే మనది ఈగో ఉంది అన్నాడో, ఇంతమంది ఉన్నారు ఇలా మొదలు పెడతాడా అని అన్నాడో, దాన్ని ఎంపవరింగ్ చేసుకోవాలి. మనం ఏమైనా చేసిన తప్పులు ఉన్నాయా? తప్పులు చేస్తే ఏ వీక్నెస్తో తప్పు చేసాం? అవుట్కమ్ ఎలా ఉండాలంటే మన గ్రోత్గా ఉండాలి. ఆ గ్రోత్కు ఉండేటువంటి ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ ఏంటి అనేది యూజ్ చేసుకొని ఆ అవుట్కమ్కి మనం ఆలోచించుకొని, ఈ గ్రోత్ నాలో కలిగించుకోవాలి, ఈ గ్రోత్తో నేను అడుగేయాలంటే దీనికి మళ్ళీ మన స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్లు ఉండి అనేది రాసుకొని ఆపర్చునిటీస్ని తీసుకొని మన గురూస్తో, మెంటర్స్తో ఫీడ్బ్యాక్స్ తీసుకొని మనం అడుగు వేస్తే, మనం మూవ్ ఫార్వర్డ్ అవుతే మన గ్రోత్తో కూడుకున్న అవుట్కమ్ బయటకు వస్తుంది. అంటే అహం నుంచి విజయం వైపు అడుగేయడానికి వస్తుంది. సో దీనికి సంబంధించి ఈగోని ఇంకా తగ్గించుకోవడానికి బుక్స్ కానివ్వండి, లేకపోతే వీడియోస్ కానివ్వండి, ఇలా చూస్తూ ఒక్కొక్క అంశాన్ని మనలో అలవర్చుకొని మళ్ళీ సక్సెస్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈగోనే మనలో నూతన శకానికి శ్రీకారం చుడుతుంది. సో ఉరకన్ శెట్టి గారు, నేను ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు చాలా దగ్గరగా చూశాను. మామూలుగా శారీరక అత్యాచారం అంటే ఏంటో మనకు తెలుసు. ఎస్. బట్ మానసిక అత్యాచారం కూడా ఒకటి ఉంటుంది, తెలుసా? అవును, మానసిక అత్యాచారం. అవును. సో ఇలాంటి వ్యక్తుల మీద చాలామంది మానసిక అత్యాచారం అంటే ఒక సైకలాజికల్ అటాక్ చేస్తుంటారు. ఎస్. అంటే ఆ అవతల వ్యక్తి యొక్క ఆత్మాభిమానాన్ని కానీ, ఆ అవతల వ్యక్తి యొక్క సంస్కారాన్ని కానీ, మంచితనాన్ని సహించలేరు వీళ్ళు.
అవునండి. ఒప్పుకోలేరు, అవును. యాక్సెప్ట్ చేయలేరు. ఎస్. సో దాని ఫలితంగా ఏమవుతుందంటే వీళ్ళ మీద ఒక సైకలాజికల్ అటాక్ అనేది చేస్తారు. ఎస్. అంటే నువ్వు ఎంతసేపటికి నువ్వు అలాంటోడివి, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి అంటూ కూడా మనల్ని సైకలాజికల్గా వెనక్కి లాగేస్తారు. అవునండి. మానసికంగా మన మీద దాడి చేసి మానసికంగా మనల్ని చంపేస్తుంటారు. ఎస్. మరి ఇటువంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? ఒకటే అండి, క్లియర్, వాళ్ళని మర్చిపోవాలి. ఫర్గెట్ దెమ్, ఫర్గివ్ దెమ్, దెన్ వీ కెన్ స్టెప్ దట్. సో ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అని అంటారు. ఇందాక మీరు అన్నట్టు ఫిజికల్గా ఏదైతే మనల్ని చేయలేకపోతారో, సో ఫిజికల్ అటాక్ కన్నా మెంటల్ అటాక్ అనేది చాలా డేంజరస్, చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేయాలి, ఆల్రెడీ మీరు నేను మానసికంగా సిద్ధమై ఉన్నాం. 11 గంటలకి సోషల్ పోస్ట్ ఛానల్లో ఉండాలి అని, సోషల్ పోస్ట్ ఛానల్లో మానసికంగా సిద్ధమై ఉన్నాం. అంటే ఫిజికల్గా మనం ఏదైనా అడుగు వేయాలి అన్నప్పుడు మానసికంగా ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటాం. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా, ఈ స్టూడియో సెటప్ చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా ఏదైతే మెంటల్గా మనం ఫిక్స్ అవుతామో దాన్నే అవుట్పుట్ తీసుకురాగలుగుతాం. సో మీకు ఎలాగో మనల్ని ఎవరైతే అంటూ ఉంటారో, నేను ముందు చెప్పినట్టు ఎదుటి వ్యక్తి కన్నా మనం ముందుగా ఆలోచించడం, ఎదుటి వ్యక్తి కన్నా ముందు నూతన ఆలోచనతో అడిగేయడం, ఎదుటి వ్యక్తి కన్నా నూతన అవకాశాల కోసం అడిగేసేటప్పుడు, ఆ అడిగేసేటప్పుడు ఫిజికల్గా ఈ పర్సన్ అడుగు వేయొద్దు అనే ఆ పర్సన్ యొక్క మాటలు, ఆ పర్సన్ యొక్క పనిని కానీ, ఆ పర్సన్ యొక్క గ్రోత్ను కానీ, ఆ పర్సన్ యొక్క ఆలోచనలను కానీ బంద్ చేసి ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించి ఆ పర్సన్ వెనక్కి లాగాలని చూస్తూ ఉంటాడు. దీనివల్ల మెంటల్ డిస్టర్బ్స్ని క్రియేట్ చేస్తారు. మెంటల్ డిస్టర్బ్స్ని క్రియేట్ చేసి ముందుకు అడుగు వేయకుండా చూడగలుగుతారు. ఇక్కడ ఒకటే, మన ఆలోచన, గమ్యం మీద స్పష్టత, మనసులో స్వచ్ఛత. గమ్యం మీద స్పష్టత పెట్టుకోవాలి, మనసులో స్వచ్ఛత పెట్టుకోవాలి, ఫర్గట్ అవ్వాలి, పుల్ స్టాప్ పెట్టాలి. ఆ పుల్ స్టాప్ పెట్టడానికి ఉన్న ఆలోచనలు ఏంటి? ఒకటి, మనము మానసికంగా మొత్తం మర్చిపోవడమా, లేకపోతే కూర్చొని ఇది కాదురా బాయ్ ఇది అని క్లియర్గా చెప్పడమా, చేసేసుకొని మన నూతన ఏదైతే మన జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటామో దాని మీద ఫోకస్ చేయాలి. ఫర్గట్ దెమ్, మూవ్ ఫార్వర్డ్. మానసికంగా ఎప్పుడైతే మనం స్వచ్ఛతతో, మానసికంగా ఎప్పుడైతే దృఢంగా ఉంటామో, మానసిక దృఢత్వమే మన యొక్క శారీరక దృఢత్వం కానీ మన అడుగులో ప్రయాణానికి, విజయానికి దగ్గర అవ్వడానికి సహకరిస్తుంది. అండ్ ఇంకొన్ని సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు మనిషి అన్న వాడికి ఎవరికైనా ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ లేకపోతే వాడు మనిషి కాదు. ఎస్, ఎమోషన్స్ ఉన్నాడే మనిషి. అవును. ఒకడు మనిషి అనిపించుకోవాలంటే వాటిలో అన్ని ఎమోషన్స్ ఉండాలి. అవును. వాడికి బాధ ఉండాలి, సంతోషం ఉండాలి, దేని గురించి అయినా ఆలోచించే తత్వం అన్నీ ఉంటేనే వాడు మనిషి. అవునండి. కొంతమంది ఏం చేస్తారంటే, నువ్వు బాధపడుతున్నావు, లేదంటే నువ్వు ఆ విషయం గురించి సీరియస్గా తీసుకుంటున్నావు, ఓకే అంటుంటారు. అంటే ఏదైనా ఒక మనసుని బాధ పెట్టే సంఘటన జరిగినప్పుడు బాధపడడం కూడా తప్పేనా అది? అంటే నాకు అర్థం కాదు. అది మళ్ళా వాళ్ళు 10 మందికి చెప్తారు, ఎస్ వీడు బాధపడుతున్నాడు, ఆ చిన్న విషయానికి బాధపడుతున్నాడు, ఈ చిన్న విషయానికి బాధపడుతున్నాడు. మరి ఏదన్నా ఒక మన మనసుని బాధించే విషయం కలిగినప్పుడు బాధపడకుండా ఎగిరి గంతేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు భూమి మీద? సో ఏదంటే మాటలు అనేటువంటివి చాలా ఫ్రీ కాబట్టి కంపల్సరీగా ఎవరైనా చెప్తారు. ఆ భావోద్వేగానికి కారణం ఆ బాధని ఏ పర్సన్ అయితే అనుభవిస్తాడో ఆ బాధ విలువ ఆ పర్సన్కి తెలుస్తుంది తప్ప ఏదైతే ఏ పర్సన్ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటాడో, ఎందుకంటే ఆ పర్సన్కి వేరే పని లేకపోతేనే ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగాలను కానీ ఎదుటి వ్యక్తి యొక్క ప్రాబ్లమ్స్ని కానీ ప్రమోట్ చేయగలుగుతాడు. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ యూ కెన్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్, you are time passing fellow, you are time wasting fellow. If you want time invest, ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ గ్రోత్ అవ్వడానికి తన గురించి తను ఆలోచించుకుంటాడు. ఏదైతే పని లేని పర్సన్స్ ఉంటారో, ఏదైతే వాళ్ళకి పర్ఫెక్ట్ ఒక ప్లానింగ్ అనేది ఉండదో, అప్పుడు మన భావోద్వేగాలను కానీ మన తప్పులను కానీ, తప్పులుంటే తప్పు, మనిషి అనేవాడు మీరు అన్నట్టు భావోద్వేగాలు ఎలా అయితే ఉంటాయో మనిషి అన్న ప్రతి వ్యక్తి తప్పు చేస్తాడు. తప్పు చేయకపోతే కొత్తగా ప్రయత్నించలేదనే అర్థం. ఒకవేళ తప్పు చేస్తే చేసిన తప్పుని చేయకుండా ముందుకెళ్ళేవాడే మనిషి. ఒక మహర్షిలాగా లేకపోతే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా రాగలుగుతాడు. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఉన్నారు, ఎన్నోసార్లు ఫెయిల్ అయితేనే బల్బును కనిపెట్టగలిగారు.
మన ప్రయాణంలో కూడా ఏదో ఒకటి తప్పు చేసో లేకపోతే అనుకోకుండా మిస్టేక్ జరగో లేకపోతే ఎదుగుతున్న క్రమంలో ఎదుగుతున్న తీరులో మన మైండ్ సెట్టో లేకపోతే మనలో వచ్చేటువంటి అనుకోని మార్పుల వలన తప్పులు జరుగుతాయి. ఆ తప్పుల నుంచి నేర్చుకొని అంటే నేను ఏమైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి వచ్చిన అంశము, సిచ్యువేషను, సందర్భము, పరిస్థితి అని మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. సో కంపల్సరిగా వెనక్కి లాగే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు సొసైటీలో. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దేర్ సెల్ఫ్, దే ఆర్ థింకింగ్ అదర్ సెల్ఫ్. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఫర్గెట్ చేయాలి. మనం మూవ్ ఫార్వర్డ్ అయ్యాలంటే మర్చిపోవాలి, మార్పుకు శ్రీకారం చుట్టుకోవాలి. అంటే ఎలా ఉంటుందంటే ఏదో ఒక మాట మనల్ని అనేస్తారు. మీరు చెప్పినట్టు ఏముంది ఒక మాట అన్నాను కదా, ఖర్చు అయిన విషయం కాదు కదా, ఏదో మాట అనేస్తారు. సరే అదేదో మన మనసుని బాధించే విషయంగా ఉంటుంది. మనం హర్ట్ అవుతాం, ఫీల్ అవుతాం. నువ్వు హర్ట్ అయ్యావు, నువ్వు ఫీల్ అయ్యావు, నువ్వు దీనికి కూడా ఫీల్ అయ్యావా, నువ్వు దీనికి కూడా హర్ట్ అయ్యావా అని ఇలాంటి ఒక ఇండైరెక్ట్గా ఒక మానసిక దాడి చేసి మానసిక వ్యధకు గురయ్యేలా చేస్తారు. సో కంపల్సరీగా నేను కూడా ఈ 25 years ఏజ్లో చాలాసార్లు అలా అయిన సందర్భాలు ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఉంటాయి. 5 to 6 ఉంటాయి. ఒక సందర్భం నుంచి ఒక ఇండస్ట్రీ నుంచి ఒక ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు లేకపోతే ఎదుగుతున్న తరుణంలో నూతన ఆలోచనలను చేసేటప్పుడు ఫస్ట్ మానసికంగా కృంగతీస్తారు, అటాక్ చేస్తారు. మానసికంగా ఎప్పుడైతే కృంగిపోతామో సర్వస్వం మనం కోల్పోయినట్టే. మళ్ళీ వన్స్ మనం రావాలి, ముందుకు రావాలి, ఎదగగలగాలి అంటే ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం. సో దాన్ని మనం మర్చిపోవాలి చేయాలి అంటే వన్స్ యూ కెన్ క్రియేట్ ఆర్ యూ మీట్ విత్ యువర్ వెల్ విషర్స్ యాజ్ వెల్ యాజ్ బుక్స్ ఆల్సో అవర్ ఫ్రెండ్స్. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విధంగా మనం అడుగు వేయాలి. సో నాకు ఒక మంచి కొటేషన్ బాగా చాలాసార్లు చెప్తా ఉంటా, బలమే నీ జీవనం, బలహీనతనే నీ మరణం అని అంటారు. సో మానసికంగా మనం కృంగిపోతే అదే మన మరణంతో సమానమే. మళ్ళీ మనం అడిగేయాలి, నా స్ట్రెంగ్త్ ఏంటి, నేను ఎక్కడ తప్పు చేస్తే సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. ఒప్పు చేస్తే దాన్ని ఆలోచించుకొని ఇంకా మనం బ్రాండ్ రావడం గొప్ప కదా, ఆ బ్రాండ్ నిలబెట్టుకునేలా మనం ఏం చేయాలనేటువంటిది అవసరం. ఆత్మవిశ్వాసం నాకు మంచి కొటేషన్ వివేకానంద గారిది బాగా నచ్చినది. ఎప్పుడైనా నేను కృంగిపోతే, ఎప్పుడైనా ఇలాంటి మానసిక దాడిని నేను ఎదుర్కోగలిగితే, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అని అంటాం కదా, మన మంచి మిత్రులు ఎవరున్నారు అనేది కలుసుకుంటా. తర్వాత వివేకానంద గారి కొటేషన్ నాకు ఒకటి బాగా నచ్చుంటుంది, ఆత్మవిశ్వాసం అనేది. పర్వతాలను పిండి చేసే సమయము రాని, 1,00,000 కష్టాలు ఒకేసారి రాని, 1,000,000 సార్లు గుండె పగలని, ప్రపంచమంతా నిన్ను ఒంటరి వాడిని చేయని, ఆ కాల ఎముడే వచ్చి నీ ముందు నిలబడని, ఓ కార్యశూరుడా చెదరకు బెదరకు, నీలో అద్భుతమైన శక్తి ఉంది, అదే ఆత్మవిశ్వాసం అని అంటారు. సో కార్యశూరుడా, నువ్వు కార్యంలో ఒక పనిలో సఫలీకృతం అవ్వాలి అని అడుగుపెట్టే మిత్రమా, నీకు పర్వతాలను పిండి చేసే సమయం రాని, పర్వతాలన్నీ ఇప్పుడు స్టోరీస్ ఉంటాయి, పర్వతాలని పిండి చేసే సమయం వచ్చినా కూడా, పర్వతాలను పిండి చేసే సమయం వచ్చినా కూడా, లేకపోతే ఆ కాల ఎముడే వచ్చి నీ ముందు నిలబడిన కార్యశూరుడా ఆగకు, ఆత్మవిశ్వాసంతో అడుగు వేయి అని ఒక అద్భుతమైన కొటేషన్. ఇలాంటి కొటేషన్స్, బుక్స్, స్టోరీస్, ఇంకా మనం మానసికంగా ఎప్పుడైతే స్ట్రగుల్ అవుతూ ఉంటామో మెడిటేషన్, యోగా, ఇలాంటి వాటిని మొదలెట్టేసుకుని ఫర్గివ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఉరుకుంశెట్టి గారు. సమాజంలో కొంతమంది కొన్ని సందర్భాల్లో మన మీద మానసిక అత్యాచారం చేస్తున్నారని తెలిసినప్పుడు దాని నుంచి మనం దాన్ని అధిగమించి ఎలా బయటపడాలి ఏంటి, అటువంటి వాళ్ళకు దూరంగా ఎలా ఉండాలి, అటువంటి వారికి ఎటువంటి సమాధానం చెప్పొచ్చు అని ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మన ఆడియన్స్కి తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.